అక్కడ వదిలేసే పర్లేదు నాన్న. నేను వెళ్ళదమ్మో, నాకు చాలా భయం. నేనైతే ఉంటే కన్ఫర్మ్ గా వెళ్తాను. వెళ్తావు, నేను వెళ్ళాను కదా. వద్దమ్మా, భయం. ఏమో లోనికి వెళ్ళాక మునిగిపోతే ఏటైపోతే ప్రమాదం. నువ్వు లేకపోతే ఎలాగమ్మా? ఈ పప్పు కడగడానికి చాలా ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది. చంద్రు గారు అప్పుడే అన్నారు, గుండు పప్పు తెచ్చేస్తానులే పద్మ, అదైతే ఈజీ అనేసి. పర్వాలేదు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేసి ఇదే కడిగేవచ్చు, ఏమైందిలే అనేసి నేను ఇదే నానబెట్టాను. చాలా చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను ఫుడ్ డొనేషన్ చేయాలని. ఈ రోజుకైతే నాకు అలా నెరవేరింది అనుకుంటున్నాను. చాలా హ్యాపీ అండి. ఒక 25 నంబర్స్కి అయితే మేము ఫుడ్ అయితే పంచాము. అది కూడా ఇడ్లీ అండి. అంటే నాకు వచ్చినది నేను ఇంకా చేశాను. పులిహోర కూడా నాకు వచ్చు, అండ్ బిర్యానీ కూడా. ఇలాంటివి నేను ఈజీగా చేయవలసినవి అయితే చేసి ఇంకా పంచుదాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకున్నానండి, ఇప్పటికైతే అయ్యింది. మనం అనుకుంటే అయిపోదు, ఆ టైం రావాలి కూడా. అయితే చాలా హ్యాపీ. ఒక 3-4 ఓయిలు అయితే రుబ్బానండి. ఇగోండి తెపాల్లోని అండ్ బేషన్లో కూడా నూక కూడా కలిపిస్తాను. సాల్ట్ కూడా వేసి కలుపుతున్నాను. చాలా ఎక్కువ ఆయిల్ అయితే పెట్టానండి. మార్నింగ్ అయితే 4కి అయితే లేచాను. లేచిన తర్వాత ఇంకా పల్లీలు కూడా ఒక 2 సార్లు వేగించి 2 సార్లు ఇంకా మిక్సీ చేసేసాను. ఇగోండి ఇడ్లీ అయితే ఇలా వచ్చింది. ఒక ప్యాకెట్లో 4 అయితే పెట్టామండి. 4 ఇడ్లీలు అయితే పెట్టాము, చాలా పెద్దవి కూడా. మనకి చేనులో పండించిన పప్పు కాబట్టి చాలా బాగున్నాయి, చాలా టేస్ట్ అయితే వచ్చింది. ఇడ్లీ అయితే చాలా బాగున్నాయి పద్మ, చాలా బాగా చేసావన్నారు. నేనైతే మనస్ఫూర్తిగా చాలా ఇష్టంగా వండానండి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇలాంటివి ఎన్నో చెయ్యాలి అనిపించింది. ఫుల్గా వీడియో పెడదాము అనుకున్నాను ప్రతిదీ కూడా. చంద్రు గారేమి ఎక్కువ సేపు వీడియో అస్సలు పెట్టొద్దు, 2-3 నిమిషాల కన్నా ఎక్కువ వద్దు అన్నారు. ఓకే అనేసి ఇంకా చాలా తక్కువగా వీడియో అయితే పెట్టాను. ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరు తినాలి అనుకున్న వాళ్ళు తెలిసిద్ది కదా, వాళ్ళకైతే మొత్తం పెట్టాము. ఇంకా అమ్మవారి దగ్గర కూడా ఒక్కసారి నేను పులిహోర పంచాలనుకుంటున్నాను, అది కూడా చేయాలి. మీ బ్లెస్సింగ్స్ ఉంటే కన్ఫర్మ్గా ఆ డే అంటూ వస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా మనం ఇచ్చేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఆ తర్వాత మీకు తెలిసిందే కదా, నేను తాటిపూడి డామ్కి వెళ్ళి ఒక వీడియో కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. అది కూడా 1 నిమిషం. ఇక్కడ డామ్ నుంచి ఇంటికి వచ్చేసామండి. చాలా హ్యాపీ. అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.